ప్రకాశం బ్యారేజ్‌కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మొత్తం ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా పూర్తిగా నిండు కుండను తలపిస్తుంది. మీరొకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించిన ప్రాంతం. మీరొకసారి విజువల్స్‌లో చూస్తే గనక పూర్తిగా నిండు కుండను తలపిస్తోంది. మీరొకసారి విజువల్స్‌లో చూడొచ్చు. వాటర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది. అటు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చినటువంటి వరద నీరంతా కూడా పూర్తిగా సముద్రంలోకి కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరొకసారి గేట్లను చూస్తే గనక మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా పైకెత్తి కిందకి నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్‌కి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా పూర్తిగా కిందకి సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. మీరొకసారి విజువల్స్‌లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్‌లో చూస్తే ఏ విధంగా కృష్ణమ్మ ముందుకు వెళ్తుందనేది ఒకసారి కనబడుతుంది. అటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎగువన కురిసినటువంటి వర్షాలు, అదేవిధంగా ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అటు పులిచింతల ప్రాజెక్టులు కావచ్చు, అక్కడి నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 4,50,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అదే నీరును కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఉన్నట్టుగానే అవుట్ఫ్లోను కూడా అధికారులు ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని అంతని కూడా, వరద నీటిని అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది.